వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే సుమారుగా 48 గంటలు దాటినా కూడా అక్కడ పరిస్థితి అయితే అదుపులోకి రాలేదు. ప్రస్తుతం 8 మంది కూడా టన్నెల్ లోపల చిక్కుకుని ఉండిపోయారు. వారి పరిస్థితి ఏంటి, ఆ ఘటనా స్థలంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఇప్పటికే అటు ఆర్మీ రెస్క్యూ టీమ్స్ కూడా వచ్చాయి, నేవీ టీం కూడా వచ్చింది. పలు విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, రెస్క్యూ టీం ఎప్పటికి పూర్తవుతుంది, లోపల ఉన్న వాళ్ళు ఎప్పటికి బయటకు వచ్చే అవకాశం ఉందనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా అక్కడ ఆ టన్నెల్ వద్దకు లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ బురద మట్టి ఉండటంతో అటు నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉండిపోయారు. అక్కడి నుంచి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే తలెత్తింది. అక్కడ పరిస్థితి అయితే గందరగోళంగా ఉందనే చెప్పాలి. तेरा पाँच सौ क्या और आवाजें आ रही है। मनोज, श्रीनिवास, नहीं सर, बेड डैमेज है इसके बाद में, बेड डैमेज है ना इसके बाद। तेरा 500 क्या और आवाजें आ रही है। मनोज, श्रीनिवास, नहीं सर, बेड डैमेज है इसके बाद में, बेड डैमेज है ना इसके बाद। तेरा 500 क्या और आवाजें आ रही है। मनोज, श्रीनिवास, नहीं सर, बेड डैमेज है इसके बाद में, बेड डैमेज है ना इसके बाद। ఎస్, మనం చూస్తున్నాము అక్కడ ప్రస్తుతం ప్రమాద సమయంలో కూడా ఆ రెస్క్యూ టీం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని బాధితులు ఎవరైతే అక్కడ చిక్కుకున్నారో వారు పేర్లు పెట్టి పిలవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అక్కడ ఏం జరిగిందనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శంకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, ప్రస్తుతం ఘటనా స్థలంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? సో బాధితుల నుంచి కూడా అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు, ఎందుకంటే 100 మీటర్ల దూరంలోనే ఉన్నారు అటు టన్నెల్ కూలిపోయిన ప్రదేశంలో కూడా. అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ అఖిల, దాదాపు 2 రోజులు పూర్తయింది. మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించేందుకైతే పెద్ద ఎత్తున ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్ గా తీసుకోవడం, మరోవైపు రెస్క్యూ టీంలను కూడా 2 రోజుల నుంచి కూడా రంగంలోకి దించింది. ఓవరాల్ గా ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రదేశంలో దాదాపుగా జరిగిన వెంటనే కూడా అక్కడికి రెస్క్యూ టీం ఏదైతే ఎన్ఆర్డిఎఫ్ కానీ, అంటే ఈ రెస్క్యూ సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి రెస్క్యూ టీంతో పాటు మరికొన్ని రెస్క్యూ టీంలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎన్ఆర్డిఎఫ్ ఈ టీంలన్నీ కూడా దాదాపు 2 రోజుల పాటుగా కూడా పూర్తి స్థాయిలో అక్కడ శ్రమించినటువంటి పరిస్థితి మనం క్లియర్ కట్ గా చూపిస్తూనే వచ్చాము. మొత్తంగా నిన్న సాయంత్రం ఇది ఒక అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లోపలికి వెళ్ళడం, దాదాపు 6 గంటలుగా టన్నెల్లోనే ఒకవైపు సింగరేణి మరియు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపు టెక్నికల్ సిబ్బంది, మరోవైపు ఇంజనీర్లతో సహా మంత్రి జూపల్లి కృష్ణ వారి వెంట ఉన్నాడు లోపల. అంటే దాదాపు 14 కిలోమీటర్ల దగ్గర ఈ సొరంగం మొత్తం కూడా 41 కిలోమీటర్ల మేర ఉంటుంది. ప్రమాదం జరిగింది 14వ కిలోమీటర్ దగ్గర. అక్కడి వరకు కూడా మంత్రి వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు వెళ్లిన ఆయన సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో తిరిగి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఆయన తిరిగి బయటికి వచ్చాడు. నిజంగా చాలా మటుకు ఇదంతా కూడా ఉత్కంఠతకు తెరలేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతుల్లో ఆ సామాగ్రి కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళని ఏదో రకంగా తీసుకురావాలి, లోపల చిక్కుకున్న వారిని ఖచ్చితంగా సేవ్ చేయాలి, వారిని గుర్తించాలి, ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఆచూకీని కనుగొనాలని చెప్పి కూడా పూర్తిగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇక ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా రెగ్యులర్ గా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో పాటుగా ఇప్పటికీ 2 రోజులు గడిచిపోయింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ 6 మంది చిక్కుకున్నారు, ఖచ్చితంగా 8 మంది ఉన్నారు లోపల. ఆ 8 మందిని తీసుకురావాలి ఎలాగైనా ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఇక ఇక్కడికి వచ్చినటువంటి టీమ్స్ అన్నిటి కూడా నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవాలని చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, సింగరేణి రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇప్పటికీ అన్ని టీంలు కూడా రంగంలోకి దిగడం. నిన్న ఆర్మీ, నేవీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ ఈ అంటే వీళ్ళలో సెలెక్టెడ్ పర్సన్ ను ఆ ట్రైన్ లో, అంటే మనం నిన్న విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసాం, ఎక్కడైనా వర్క్ నడుస్తుందో ఆ టన్నెల్ దగ్గర లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రైన్ లోనే వెళ్ళాలి, ఆ ట్రైన్ లో వెళ్ళి ట్రైన్ లో రావాలి. అలాంటి ట్రైన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వెళ్ళాడు.
రాత్రి ఆయన 7 గంటల తర్వాత తిరిగి వచ్చినాక అక్కడ క్లియర్ గా ఆయన ఒక విషయాన్ని మాత్రం ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ లోపల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ కుంగిపోయినటువంటి పరిస్థితులను చూస్తే లోపల ఆ మట్టి అంతా ఒకేసారి పడిపోవడం, బురదంతా కూడా ఒకేసారిగా కిందికి వచ్చింది, వాటర్ మయమైంది. ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేస్తే అంటే వాటర్ ను బయటికి పంపించడం, బురద నుంచి బురదలో ఉన్నారా వాళ్ళు బయట ఉన్నారా అని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా చాలా రెస్క్యూగా ఉంటుందని చెప్పారు. ఇక వారి ఆశలకు అంటే వారి ప్రాణాలకు సంబంధించినటువంటి ఆశలపైన కూడా ఇప్పటికీ ఆశలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతున్నాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. తిరిగి రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మరికొద్దిసేపట్లో ఈ టన్నెల్ దగ్గరికి రాబోతున్నాడు. ఎందుకంటే ఇది నల్గొండ ప్రాంతానికి దాదాపు 3,40,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఇదే క్రమంలో ఆయన కూడా ఈ రోజు రాబోతున్నాడు. ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్ ను మొదలు పెట్టేందుకైతే పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశాలతో పాటు ఓవరాల్ గా ముందుకు పెడుతున్నారు. ఇక మేజర్ గా దీంట్లో ఈ రోజు ఏదైతే ర్యాట్ హోల్ స్నేకర్స్, ర్యాట్ హోల్ మైనర్స్ అని చెప్పి కూడా ఒక కొత్త పదాన్ని అంటే వీరి గురించి కొత్తగా వింటున్నాం. మొత్తంగా వీళ్ళు ర్యాట్ హోల్ మైనర్స్ అనే వాళ్ళు చాలా 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 నిష్ణాతులు. ఇట్లాంటి వాటిని అంటే లోపల సొరంగాలలో చిక్కుకున్న వారిని తీయడానికి వీరికి ఖచ్చితమైనటువంటి అనుభవం ఉంటుంది. ఎందుకంటే 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో దాదాపు 41 మంది చిక్కుకున్నారు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, నేవీ, ఆర్మీ వీళ్ళంతా కూడా దాదాపు 17 రోజులు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డది. కానీ వాళ్ళను బయటికి తీయలేనటువంటి పరిస్థితి అప్పట్లో కనిపించింది. కానీ వీళ్ళు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎవరైతే ర్యాక్ హోల్ మైనర్స్ ఉన్నారో వీళ్ళు తీసుకున్నాక ఒకే రోజులో యొక్క 41 మందిని కూడా కాపాడారు. అంటే ఇది అప్పుడు కూడా బాగా సంచలనంగా మారింది. ఎవరు ఈ టీం సభ్యులు అంటే దాంట్లో ఏదైతే బొగ్గు ప్రాంతం ఉన్నటువంటి గన్లు ఉంటాయో ఆ గన్ల దగ్గర వీళ్ళు చిన్న చిన్నగా బొక్కలు పెట్టుకుంటారు. అంటే చిన్న చిన్నగా రంధ్రాలు ఏర్పాటు చేసి వాటిని మెల్లిమెల్లిగా వెలికి తీస్తూ ఒక దారిని సృష్టించుకుంటూ ఒక దారిని ఏర్పాటు చేసుకుంటూ లోపలికి వెళ్తారు. వీళ్లకు అంత కేపబిలిటీ, అంత నిష్ణాతులు కావడంతోనే వీళ్లను ఉన్న పలంగా ఢిల్లీ నుంచి కూడా నేరుగా ఇక్కడికి తీసుకొచ్చింది హెలికాప్టర్ లో. వాళ్ళు కూడా ఖచ్చితంగా రంగంలోకి దిగుతున్నారు. కాబట్టి నిన్న జరిగిన దానికి ఈ రోజుకు చూసుకుంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ లో చాలా ముందడుగు పడిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, నేవీ కావచ్చు, మరియు ఆర్మీ కావచ్చు, ఫైర్ కావచ్చు, మరోవైపు జిహెచ్ఎంసి దాదాపుగా అక్కడ సుమారుగా ఒక 500 నుంచి 600 మంది రెస్క్యూ టీమ్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఉత్తరాఖండ్ కంటే పూర్తి భిన్నంగా కూడా ఇక్కడ పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే అటు లోపల ఆక్సిజన్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఆక్సిజన్ పైపులు పేలిపోవడం వల్ల, ఎందుకంటే ఏదైతే మిషన్ అక్కడ పడిపోయిందో దానివల్ల ఆక్సిజన్ పైపులు కూడా అటు పగిలిపోవడంతో ఆక్సిజన్ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు లోపల ఎవరైతే చిక్కుకున్నారో వారి నుంచి కూడా ఎలాంటి స్పందన అయితే లేదు. అయితే ప్రస్తుతం ఏ అయితే టీమ్స్ వచ్చాయో అక్కడికి కొంతమంది నిపుణులు కూడా వచ్చారు. సో వీరు ఏం చెప్తున్నారు? ఎందుకంటే లోపల ఇలాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం బాధితులు ఎలా ఉండే సిచ్యువేషన్ ఉందనుకోవచ్చు. దీనిపై వారు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? అఖిల, ఎందుకంటే ఇది రాబిన్స్ అనే ఒక సంస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాస్తవంగా టెక్నీషియన్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడైతే మెయిన్ టెక్నీషియన్స్ ఉన్నారో ఈ యొక్క టన్నెళ్ల పైన కావచ్చు, సొరంగాల పైన కావచ్చు, అనుభవం ఉన్నటువంటి నిష్ణాతులందరినీ కూడా అక్కడికే పిలిపించుకుంటున్నారు. ఎక్కడైతే దోమలపెంటకు సమీపంలో ఉందో ఈ ప్రాంతానికి వారు పిలిపించుకోవడంతో పాటు ప్రతి ఒక్క స్థలాన్ని కూడా చాలా క్షుణ్ణంగా వింటున్నారు. వాళ్ళు అసలు సొరంగాలకు, బొగ్గు గన్లకు, టన్నెలకు అసలు వ్యత్యాసం ఏంటి, ప్రస్తుతం గతంలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటనలతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన అసలు దానికి కంపేర్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే మైనింగ్ లో ఒక్కసారిగా మట్టి అంతా కూలిపోవడం జరిగింది, అది 3 మీటర్లు అనుకున్నారు అంతా ఫస్ట్ గా. అంటే కొంతమంది టెక్నీషియన్స్ చెప్తున్నటువంటి దాని ప్రకారం 3 మీటర్లు కాదు, అది ఇంకా ఎక్కువ, అంటే దాదాపు 10 మీటర్ల పైగానే ఆ మట్టి అంతా కూడా కిందికి కూలింది. ఇదే క్రమంలో ఒక్కసారిగా పనిచేస్తున్న వారి పైన అంటే నిష్ణాతులు చెప్తున్నది ప్రజెంట్ వాళ్ళంతా సేఫ్ గా ఉండాలని కోరుకోవాలి, ప్రజెంట్ వాళ్ళంతా ప్రాణాలతో బయటికి రావాలని కోరుకోవాలి. కానీ ఒకవేళ ఆ సంఘటన జరిగినప్పుడు వారి మీద అక్కడ ఉన్నటువంటి ఒక్కసారి ఆ బురద ఆ మట్టి పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని చెప్తున్నారు. ఒకవేళ అలా కాకుండా ఎక్కడైతే మట్టి కూలిందో ఏదైతే టీఎండి మిషన్ అంటే ఈ యొక్క భూమిని తొలిచే యంత్రం అంటారు దీన్ని తొలుస్తున్నప్పుడు ఇది సంభవించిందని చెప్పి అక్కడ ఈ రాబిన్ కు సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు చెప్తున్నారు. ఆ క్రమంలో అవతల వైపు కొంతమంది ఉన్నారు, యువతల వైపు కొంతమంది ఉన్నారు. అంటే దాదాపు 50 మంది లేరు, 42 మంది వచ్చారు. బట్ వీళ్ళు చెప్పినట్టుగా అవతల సైడ్ ఒక 8 మంది ఉంటే వాళ్ళు సేఫ్ గా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ దాదాపు ఇప్పటికే 3 రోజులు గడుస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడైతే కూలిందో ఆ భారీ యంత్రం అంటే ఆ భారీ యంత్రాన్ని లోపలికి పంపాలంటే చాలా ఎక్విప్మెంట్ అవసరం. అలాంటి యంత్రం కూడా ఒక్కసారిగా వాటర్ ఆ బురద రావడంతో మొత్తం టోటల్ గా డ్యామేజ్ అయ్యి దాదాపు 200 మీటర్ల మేర కూడా
ఆ యంత్రమే బ్యాక్ వచ్చినటువంటి పరిస్థితి. అంటే కొంతమంది చర్చించుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఏంటంటే యంత్రాన్ని అంత ఫోర్స్ తో వాటర్ తోయడం వల్ల యంత్రమే అంత భారీగా నష్టపోయింది, డ్యామేజ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండి ఖచ్చితంగా అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయకపోవడం మంచిది. అంటే వాళ్ళ ప్రాణాల మీద ఆశలు సన్నగిలుతున్నాయని కూడా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. కానీ ఒక్కటి, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు వారి పెద్ద దిక్కు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా సేఫ్ గా ఉండాలి, వాళ్ళు ఖచ్చితంగా బతికి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్ గా పనిచేస్తున్నారు అఖిల ఇక్కడ. ఎందుకంటే నిన్న జూపల్లి కృష్ణారావు, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఒకవైపు దేశ ప్రధాని కూడా ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రోజు వచ్చేటటువంటి ఈ టీం చాలా నిష్ణాతులైనటువంటి టీం. ఏదైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామో సింగరేణి లాంటి బొగ్గు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాటిలో ఎక్కడైనా సొరంగాల మార్గాలలో సిబ్బంది విరుక్కుపోవడం వాటి వారిని రక్షించేందుకు ఈ యొక్క ర్యాట్ హోల్ మైనర్స్ అనేది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒక చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసుకొని లోపలికి పోయి ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి బయటికి తీసుకొచ్చే సత్తా వీళ్ళకుంది. అయితే వీళ్ళ మీద కాస్త నిషేధం ఉంది, ఎందుకంటే ఇట్లాంటి పనులు చేయడం ప్రమాదకరం అని చెప్పి కూడా గతంలో వీరిని నిషేధించారు. కాకపోతే రెస్క్యూ ఆపరేషన్ లో మాత్రం గవర్నమెంట్ వీరిని వాడుకుంటుంది. ఇప్పటికీ వారికి ఖచ్చితంగా వారి తోడ్పాటు లభిస్తుంది. ఇప్పటికీ ఎవరైతే మనం చెప్పుకున్నటువంటి ఈ మైనర్స్ అంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు, ర్యాక్ మైనర్స్ అంతా కూడా. ఒకవేళ నిజంగా వాళ్ళు వస్తే ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్తే గతంలో ఏదైతే ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి సీన్ రిపీట్ అవుతుందా? ఒకవేళ వాళ్ళు బతుకుంటే వాళ్ళని ప్రాణాలతో తీసుకురావడం, చనిపోతే వాళ్ళ డెడ్ బాడీలైనా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పేందుకు పూర్తి స్థాయి సన్నాహక చర్యలు అయితే ఒకవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టన్నెల్ ఆ బోరింగ్ మిషన్ వెనకే బాధితులు చిక్కుకున్నారా లేదా ఇంకేదన్నా జరిగిందా అనేది కూడా ఉత్కంఠంగా అయితే మారింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా స్పెషల్ టీం ఈ రోజు రాబోతున్న టీం ఏదైతే ఉందో ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది, వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తే సుమారుగా ఎంత సమయంలో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు అనే ఒక అంచనా ఉందా? వాళ్ళు వచ్చిన తర్వాత ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు? వాస్తవంగా అట్లా ఇప్పుడు ఈ టీంని ఇక్కడికి చేరుకోవడం అంటే ఇప్పటికే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఆర్మీ ఉంది, నేవీ ఉంది. వాళ్ళు చాలా మటుకు పలుసార్లు పోయేస్తున్నారు. అంటే లోపలికి ఆ టనెల్లోకి ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి అంటే షిఫ్ట్ల వైజ్ గా వాళ్ళను రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటుంది. ఇది ఎక్కడ కూడా వాళ్ళు టైం వేస్ట్ చేసే పనులు మాత్రం ఎక్కడా చేయలేదు. ఇప్పటికీ ఒక భారీ యంత్రాన్ని, అంటే ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా ఒక భారీ యంత్రాన్ని కూడా లోపలికి పంపారు. అంటే ఆ వాటర్ ను బయటికి తీసుకొచ్చేది, ఆ బురదను బయటికి తీసుకురావడానికి. అయితే ఇక్కడ చిన్న సమస్య ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ మైనింగ్ అంటే ఈ టన్నెల్లో పనిచేస్తున్నప్పుడు పక్కలో ఒక బెల్ట్ ద్వారా ఒక యంత్రం ఉంటుంది, లోపల వేస్టేజ్ అంతా కూడా ఆ బెల్ట్ పై పెడితే అదే అదంతా బయటికి తీసుకొచ్చి ఆ వేస్టేజ్ అంతా కూడా బయటేస్తుంది. కానీ ఇప్పుడు అది పనిచేయడం లేదు, ఎందుకంటే అది పనిచేయకపోతే సమస్య మొత్తం కూడా మాన్యువల్ గా చేయాల్సి వస్తుంది. అంటే తట్ట పారబట్టుకోవడం, మనిషి ఎత్తడం, మనిషి దాన్ని తీసుకొని అక్కడ బకెట్లకు తగిలించడం, దాన్ని ట్రైన్ ద్వారా బయటికి తీసుకురావడం, ఇదంతా కూడా పెద్ద పని. ఒకవేళ నిజంగా ఆ యంత్రాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అది సక్సెస్ అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కూలిపోయినటువంటి కింద పడినటువంటి మట్టిని తోడడం అనేది అంత పెద్ద అసాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ ఇంకొక విషయం ఇక్కడ అంటే చిక్కుకున్న వాళ్ళు కొంతమంది ఇబ్బందుల మధ్యలో ఉంటే ఒకవేళ తీసే క్రమంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి ఎటుపోతే అటు ఇష్టాచారంగా వివరించడానికి ఎవరికి కూడా అనుమతులు లేవు. ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఉన్నతాధికారులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే చెప్పాలన్నటువంటి పూర్తి ఆదేశాలు ఎస్ఎల్బిసి దగ్గర జరుగుతుంది. మొత్తంగా ఇప్పుడు ఏదైతే ర్యాక్ హోల్ మైనర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తున్నారు. ర్యాట్ హోల్ మైనర్స్ వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కనుక్కుంటారనే హోప్ అయితే మాత్రం పెద్ద ఎత్తున అందరి మధ్యలో నాటుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చారు కూడా ఇప్పటికీ. మరి నాకు తెలిసి ఖచ్చితంగా మరో 2 days అంటే వీళ్ళు అనుకుంటే 1 day రేపు ఉదయానికల్లా వాళ్ళని గుర్తించడం, వాళ్ళని బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ అటు ఇటు అవుతే అంటే యంత్రాలు లోపలికి వెళ్ళే పెద్ద పెద్ద జనరేటర్ను కూడా లోపలికి పంపుతున్నారు, అక్కడ కరెంటు సప్లైని అనునిత్యం పరిశీలిస్తున్నారు, లోపల ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఏదైతే పైప్ డ్యామేజ్ అయిందో దాన్ని కూడా సర్చ్ చేస్తున్నారు. మేజర్ గా మనకి ఎక్కడైతే ఈ యొక్క భూమిని తొలిచే యంత్రం పూర్తిగా విరిగిపోయి డ్యామేజ్ అయ్యి వచ్చిందో ఆ ప్రాంతంలో సమస్య వచ్చింది. నిన్న జూపల్లి కృష్ణారావు వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, మేము దాదాపు ఘటన జరిగినటువంటి దాని దగ్గర దాదాపు 100 meters అంటే 70 meters దగ్గరలో ఉన్నాం, అక్కడి వరకు పోయాం, కానీ అక్కడి నుంచి ముందుకు సాగడం అనేది అసాధ్యంతో కూడుకున్నటువంటి పని అని చెప్పి కూడా నేరుగా మినిస్టర్ అన్నటువంటి పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మాట్లాడుకుంటున్నాయి అక్కడి నుంచి పోవాలంటే. వాళ్ళు అంటే ఇక్కడ మేజర్ గా అక్కడ ఇంకో సమస్య ప్రధానంగా వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఆ పైభాగం నుంచి ఎప్పుడైతే కూలిందో వాటర్ రావడం, ఆ బురద ఒక్కసారి కూలిందో ఆ ప్రాంతం అంతా కూడా వాటర్మయమైంది. ఆ వాటర్మయమైంది, బురద ఎక్కువగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చూడకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆ బురదలో కూడా వాళ్ళు కూరుకుపోయేటటువంటి పరిస్థితి
ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఇదంతా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒకవేళ వాళ్ళు నిజంగా ఆక్సిజన్ సరఫరా ఉన్నప్పటికీ 3 రోజులు కావస్తుంది కాబట్టి కొంత దాన్ని డెవలప్ చేసినప్పటికీ, కానీ వారి పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంది అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే దీన్ని రెగ్యులర్ అంటే 24/7 కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు చెప్పే అనుభవం దీన్ని ఖచ్చితంగా వాళ్ళు రక్షించేందుకు ఉపయోగపడాలనే విధంగా కూడా ఉరగాలు చూస్తున్నాం. ఇప్పటికీ ఈ రోజు ఏదైతే నిన్న మొన్న అంటే 2 days బ్యాక్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రెగ్యులర్ గా అక్కడ ఫాలోఅప్ చేస్తున్నాడు. మెయిన్ టెక్నీషియన్స్ తో మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలిసినటువంటి వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెస్క్యూ టీంలతో కూడా మాట్లాడి వాళ్ళని ఏ విధంగా బయటికి తేవచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా అనుకున్నది సక్సెస్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళ లోపలికి వెళ్తే మాత్రం ఈ రోజు లేదా రేపు వారికి సంబంధించిన పూర్తి ఆచూకీ లభించే విధంగా కూడా ఎస్ఎల్బిసి దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద కూడా పరిస్థితి ఏంటనేది ఎవరు అంచనా వేయలేని పరిస్థితికి అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటికే 48 గంటలు అవుతున్నా కూడా అక్కడ ప్రస్తుతం లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ దొరకకపోవడం కూడా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఆ మిషన్ ఆ టన్నెల్లో ఏదైతే కూలిపోయిందో దాని వెనుక భాగంలోనే వాళ్ళు చిక్కుకున్నారా లేదంటే ఇంకా ఏమన్నా జరిగిందే అనే ఉత్కంఠ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఆ లోపలికి వెళ్ళే కొన్ని టీమ్స్ కూడా వచ్చాయి. నిన్న ఏదైతే అటు మంత్రులు జూపల్లి కూడా లోపల టన్నెల్ వరకు వెళ్ళి పర్యవేక్షించి వచ్చారు, అటు ఆర్మీ రెస్క్యూ టీంతో పాటు. సో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా వాళ్ళు చూసి దాన్ని కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ రోజు కూడా స్పెషల్ టీమ్స్ రాబోతున్నాయి మరి కాసేపట్లోనే. అక్కడ చిక్కుకున్న మిషన్ అయితే బయటికి తీసి అక్కడ ఉన్న బురద అదంతా కూడా ఎలా తొలగించాలి, ఏంటి లోపల ఉన్న వారిని బయటికి ఎలా తీసుకురావాలి అనే దానిపై కూడా ఈ రోజు మరికొద్దిసేపట్లో కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే 48 గంటలుగా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నా ఎలాంటి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఆచూకీ అయితే లభించలేదు. పరిస్థితి ఎంత క్లిష్టతరంగా ఉన్నది కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. టన్నెల్ లోపల అటు బురద నీరు కూడా భారీగా పేరుకుపోయి ఉంది. అక్కడ ఎటు వెళ్తే ఏముందనేది కూడా ఎవరు అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఒక స్పెషల్ టీమ్స్ కూడా రాబోతున్నాయి. ఏదైతే ఉత్తరాఖండ్లో జరిగిన ఘటన తరహాలో కూడా ఇక్కడ కూడా జరిగింది. సో అక్కడ ఎలాగైతే వారిని రక్షించి బయటికి తెప్పించారో అదే ఫోర్స్ కూడా ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇక్కడ చేయడానికి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మరి ఎంత సమయం పడుతుంది దీనికి వెళ్ళి ఆ లోపల ఉన్న వాళ్ళని ఎలా బయటికి తీసుకొస్తారు, ప్రస్తుతం అక్కడ చిక్కుకున్న మిషన్ని కూడా ఎలా తీస్తారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం అయితే లోపల చిక్కుకున్న బాధితుల గురించి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరికొంత ఉత్కంఠ అయితే నెలకొంది. సో బయట కూడా వారి కోసం ప్రతి ఒక్కరూ వాళ్ళు క్షేమంగా బయటికి రావాలంటూ కూడా ప్రార్థిస్తున్నారు. బట్ అక్కడ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు వాళ్ళ నుంచి. అయితే ఈ రోజు అయితే ఆ మిషన్ని కంప్లీట్గా తీసి లోపలికి వెళ్లేందుకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, కంప్లీట్ చేయాలంటూ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సహకరిస్తున్నాయి. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిషన్ని తీసి ప్రక్రియ కంప్లీట్ చేసి లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావాలి అనే ఆలోచనలోనే ఇప్పటికే అటు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఈరోజు ఈవినింగ్ కూడా ఒక కొలిక్కి వస్తుంది, వాళ్ళని తీసుకొస్తారు అనే ఒక అంచనాతోనే అక్కడ టీం అయితే ఉంది. మరి వేచి చూడాలి, ఎందుకంటే ఇంకా ఎంత సమయం పట్టవచ్చు. స్పెషల్ టీం వచ్చిన తర్వాత కూడా ఆ మిషన్ని తీసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. नहीं सर, बेल्ट डैमेज है इसके बाद में, बेल्ट डैमेज है ना इसके बाद 13,500 क्या? और आवाज़ें आ रही है। मनोज, श्रीनिवास, नहीं सर, बेल्ट डैमेज है इसके बाद में, बेल्ट डैमेज है ना इसके बाद 13,500 क्या? और आवाज़ें आ रही है। मनोज, श्रीनिवास, नहीं सर, बेल्ट डैमेज है इसके बाद में, बेल्ट डैमेज है ना इसके बाद Actually, my observation, it was the easiest task provided. Our people would have arranged all the required material, like this bamboo things, tiles, tubes. These are the only required material.
सर रोक रोक They came from Vijayawada, and as well the conveyor belt is collapsed here. You can see the seepage water gushing out of the segment. It is not accessible. All this has to be removed for doing rescue operations. These are the dewatering sites which have been totally deformed because of the gushing. Sir, he has taken a personal interest and he has reached this point by travelling over the loco as well as over the conveyor belt, which is a commitment that we can see in him. This is Mr. KB Singh from JP, who has followed us. These are the team from NDRF. They came from Vijayawada. और आवाजें आ रही है। मनोज, श्रीनिवास, नहीं सर, बेल्ट डैमेज है इसके बाद में, बेल्ट डैमेज है ना इसके बाद। तेरा 500